సో ఎక్కడ దాకా చూసాం మనం లాస్ట్ క్లాస్లో కంపెనీ మాడ్యూల్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. సో అవుట్పుట్ ఎలా వచ్చింది మనకి అది. సో ఇలా వచ్చింది. సో నాకు జాబ్స్ అనేది దీన్ని తీసేస్తానండి, ఇది అవసరం లేదు. ఎందుకంటే మనకి ఇక్కడే ఉన్నాయి క్రడ్, ఎడిట్ ఉంది, వ్యూ ఉంది, డిలీట్ ఉంది. ఇంకా క్రియేట్ న్యూ అనేది ఇక్కడ ఒక బటన్ క్రియేట్ చేస్తాను, సరిపోతుంది. ఓకేనా. సో దీన్ని తీసేస్తాను, ఇది అనవసరంగా. ఇది 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 కరెక్ట్గా రావాలంటే మళ్ళీ వీటిని మాడిఫై చేయాలి మనం. మీరు ట్రై చేయండి కావాలంటే. ఈ ప్రాసెస్లో మీకు డ్రాప్ డౌన్స్ కావాలనుకుంటే మనకు W3 స్కూల్స్లో టెంప్లెట్స్ ఉన్నాయి కదా, ఇటువంటి టెంప్లెట్ ఎంటైర్ ఇలాంటి టెంప్లెట్ వాడి ఎడిట్ చేసుకోండి. ఓకే. సో జావా స్క్రిప్ట్ తోటి. సో నేను దీన్ని తీసేస్తున్నాను ప్రస్తుతానికి, ఎందుకంటే మనకు ప్రజెంట్ నవేడేస్ అప్లికేషన్స్ అన్ని ఈ మోడల్ కంటే ఎక్కువ ఈ మోడల్లో ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడే ఇస్తారు, క్రియేట్ బటన్ ఇస్తారు, అక్కడ క్లిక్ చేసుకుంటే క్రియేట్ జాబ్ అనేది వెళ్తుంది. ఎడిట్ చేయాలంటే డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోవచ్చు. అప్పట్లో రో ఉంటుంది కదా, ఎడిట్, వ్యూ, వీటిలన్నిటిని ఇక్కడ నుంచి డైరెక్ట్గా చేసుకోవచ్చు అనమాట మనం. సో నేను దీన్ని రిమూవ్ చేసేస్తాను. కంపెనీ హోమ్ డాట్ జేఎస్పి, కంపెనీ హోమ్ డాట్ జేఎస్పిలో ఓకే నావిగేషన్ కదా, కంపెనీ హోమ్ నావిగేషన్ బార్లో ఇది డ్రాప్ డౌన్ ఎల్ఐ ఎంత రిమూవ్ చేస్తాం. దీనిలో డ్రాప్ డౌన్ ఒకటి, డ్రాప్ డౌన్ కంటెంట్ ఒకటి, రెండింటిని రిమూవ్ చేయాలి దాంతో పాటు. ఎందుకంటే ఈ డిజైన్ మళ్ళీ ఇవన్నీ ఓవర్ రైట్ చేయడం ఇదంతా కానీ మళ్ళీ చాలా టైం తీసుకుంటుంది. ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ దట్ మచ్ టైం. సో మెయిన్గా ఫంక్షనాలిటీ కంప్లీట్ చేసుకుందాం. డిజైన్ కావాలంటే ఎలా అయినా చేసుకోవచ్చు మీరు. డ్రాప్ డౌన్ రిమూవ్ చేస్తాను, అదేవిధంగా డ్రాప్ డౌన్ కంటెంట్ స్టైల్, రైట్. అండ్ దెన్ జావా స్క్రిప్ట్ కానీ రిమూవ్ చేస్తాను. సేవ్. సో అగైన్ ఓకే, లాగౌట్ అనేది ఒకటి కావాలి మనకు. హెల్ప్ తర్వాత అంటే కాంటాక్టర్స్ తర్వాత Ctrl+C Ctrl+V లాగౌట్. లాగౌట్ ఎక్కడికి, ప్రస్తుతానికి లాగౌట్ ఎలా ఫంక్షనాలిటీ ఎలా చేయాలో తర్వాత చెప్తాను. లాగౌట్ కంట్రోలర్ అనేది ఒకటి క్రియేట్ చేసుకొని అక్కడికి వెళ్ళాలన్నమాట. ప్రస్తుతానికి నేను ఏం చేస్తున్నానంటే href = లాగౌట్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే లాగిన్ పేజ్కి వెళ్ళాలి. లాగిన్ పేజ్ వచ్చేసి లాగిన్ హోమా ఆర్ home.jsp, home.jsp అంతే కదా. ప్రస్తుతానికి ఇలా పెడతాను, బట్ లాగౌట్ ఫంక్షనాలిటీ వేరేగా ఉంటుంది. కంట్రోలర్కి వెళ్ళి ఆడ మనం క్రియేట్ చేసిన సెషన్ క్రియేట్ చేస్తున్నాం కదా, లాగిన్ అవ్వగానే ఆ సెషన్ని రిమూవ్ చేసేయాలన్నమాట. రిమూవ్ చేసి అప్పుడు home.jspకి వెళ్ళేటట్టు రాసుకోవాలి మామూలుగా. అది చెప్తాను, మళ్ళీ చెప్తాను లాగౌట్ ఫంక్షనాలిటీ. /pst జాబ్ పోర్టల్. ఓకే, ఇది అన్నమాట. సో లాగిన్ క్లిక్ చేసినప్పుడు లాగిన్కి వస్తుంది. హిట్ లాగిన్. సో ఇక్కడికి వచ్చింది కదా, లాగౌట్ క్లిక్ చేయగానే మళ్ళీ ఆ హోమ్ పేజ్కి వచ్చేస్తుంది. బట్ ఇది రికమెండెడ్ కాదనమాట నార్మల్గా. సో మనకు ఆ సెషన్ అనేది పోవాలి. ఇన్ కేసు నేను ఇప్పుడు బ్యాక్ కొట్టాను అనుకోండి, చూడండి నార్మల్ మన అకాడమిక్ ప్రాజెక్ట్ లెవెల్లో అయితే ఇప్పుడు బ్యాక్ కొడితే చూడండి మళ్ళీ కంపెనీలోకి వచ్చేస్తుంది. కంపెనీలోకి రావాలి అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తే రావాలన్నమాట. ఓకేనా. సో ఈ వాలిడేషన్స్ ఇదంతా హయ్యర్ ఎండ్లో మనం చేయాల్సి వస్తుంది. ఓకేనా. బ్యాక్ క్లిక్ చేస్తే లాగౌట్ అయినా కానీ బ్యాక్ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది కదా, అలా రాకూడదు. అలా రాకుండా ఉండడానికి లాగౌట్ గురించి సపరేట్ ఫంక్షనాలిటీ ఉంది, దాని గురించి నేను మళ్ళీ డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి హోమ్ పేజ్కి నావిగేట్ అయ్యేటట్టు చూద్దాం. ఓకే. సో ఇది కంపెనీ పేజ్ అనేది ఇలా ఉంది. సో నేను ఇప్పుడు ఏం చేయాలంటే ఒక బటన్ అనేది ఇక్కడ క్రియేట్ చేస్తాను, రైట్. క్రియేట్ ఫ్లో అనేది ట్రై చేద్దాం ఈరోజు, జాబ్ క్రియేషన్. సో ఇక్కడ ఉంది మనకు కంపెనీ హోమ్ పేజ్లో
ఇది కంపెనీ హోమ్ బాడీలో, ఇది డేటా టేబుల్ అయితే దీనిపైన ఒక డివ్ తీసుకుంటున్నాను. డివ్ తీసుకొని ఇక్కడ బటన్ అనేది రాసుకుంటున్నాను. బటన్ లేకపోయినా యాంకర్ లింక్ వచ్చి క్రియేట్ న్యూ జాబ్ ఆర్ పోస్ట్ న్యూ జాబ్, వాట్ ఎవర్ ఏదైనా తీసుకోండి. href ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుతానికి ఎంటీ పెట్టండి. సో ఇది క్లాస్ ఇచ్చేద్దాం. క్లాస్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ జాబ్. సో సిఎస్ఎస్ యాడ్ చేద్దాం దీనికి. ఇది కదా క్రియేట్ న్యూ జాబ్. సో దీనికి సిఎస్ఎస్ నాకు రైట్ సైడ్ రావాలి ఇది. సో క్రియేట్ న్యూ జాబ్ డివ్ క్లాస్ ఉంది కదా, డివ్ క్లాస్ని సెలెక్ట్ చేసుకున్నాను. దీనికి ఏం చేస్తున్నాను, బ్యాక్గ్రౌండ్ కలర్ కోలన్. సో నార్మల్గా ఆరెంజ్ ఇస్తాం అన్నమాట దీనికి. క్రియేషన్ వచ్చేసి ఆరెంజ్ ఉంటుంది. ఇలా అయినా ఇవ్వచ్చు, లేదంటే డైరెక్ట్గా ఆరెంజ్ కలర్ ఇచ్చేద్దాము. ఓవరాల్ ఇద్దాం. ఓకే. సో విడ్త్ లేదంటే డిస్ప్లే బ్లాక్ ఎలిమెంట్ ఉంది కాబట్టి ఇన్లైన్, డిస్ప్లే ఇన్లైన్ అంటే మనకి స్పాన్ ఎలిమెంట్ లా కన్వర్ట్ అవుతుంది సింపుల్గా. అలా అయినా ఇవ్వచ్చు, లేదంటే విడ్త్ అన్నా మీరు చేంజ్ చేసుకోవచ్చు. డిస్ప్లే ఇన్లైన్ ఇస్తున్నాను. తర్వాత కొంచెం ప్యాడింగ్ ఇద్దాం. 10% ఇద్దాం చెప్పనైతే. ఓకే, సంథింగ్ లైక్ దిస్. మార్జిన్ టాప్ కోలన్ 1%. మార్జిన్ టాప్ ఇవే కదా డివికి ఇస్తున్నాం కదా, ఎందుకు రావట్లేదు? డిస్ప్లే వల్ల అవుతుంది. డిస్ప్లే బ్లాక్ ఏంటిది, ఎక్కడికి వెళ్ళింది? ఓకే, ఇక్కడికి వెళ్ళింది. యా, ఇన్లైన్ ఎలిమెంట్ వల్ల అది డిస్ప్లే పనిచేయలేదు అన్నమాట. డిస్ప్లే బ్లాక్ ఇస్తున్నాను. డిస్ప్లే బ్లాక్ ఇచ్చి విడ్త్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు విడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ 20% అని ఇచ్చామంటే మనకు కరెక్ట్గా ఇలా వస్తుంది. లైక్ 11%. ప్యాడింగ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది సరిపోతుంది. తర్వాత మార్జిన్ టాప్ ఉంది కదా, దీన్ని తగ్గిద్దాం. ఓకే, నెక్స్ట్ దీన్ని రైట్ సైడ్కి అలైన్ చేయాలి కాబట్టి టెక్స్ట్ అలైన్ రైట్. టెక్స్ట్ అలైన్ రైట్ బ్లాక్ ఎలిమెంట్ కూడా టెక్స్ట్ అలైన్ కాకుండా అలైన్ ఐటమ్స్ రైట్ రావట్లేదు. ఫ్లెక్స్ తీసుకుంటే టెక్స్ట్ అలైన్ కాదు, రైట్ అలైన్ ఐటమ్ కాకుండా ఇంకొకటి ఉంది చూడండి. అలైన్ సెల్ఫ్. టెక్స్ట్ అలైన్ రైట్ సైడ్ అదర్ టీమ్ తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ వరకు ట్రై చేద్దాం చూడండి. ఫస్ట్
న్యూ జాబ్కి CSS యాడ్ చేద్దాం. సో ఎక్కడ ఉంది దీనికి న్యూ జాబ్ అనేది దీని వరకే కాబట్టి సో నేను ఇక్కడే యాడ్ చేస్తాను. లేదంటే మీరు సపరేట్ ఫైల్ తీసుకోండి, కంపెనీ హోమ్ పేజ్కి సపరేట్ CSS ఫైల్ రాసుకొని దానికి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో నేను ఇక్కడే యాడ్ చేస్తున్నాను. Ctrl+V న్యూ జాబ్. సో ఎంత ఇచ్చున్నాం అక్కడ విడ్త్, width is equals to 11%. Background color colon coral. Let's save this. Margin top 10%, padding colon 10px. ఇది ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు మనం దీన్ని రైట్ సైడ్కి తీసుకెళ్ళాలి. టెక్స్ట్ అలైన్ సెంటర్. టెక్స్ట్ అలైన్ సెంటర్ అంటే రాదు అప్పుడు. యాంకర్ ట్యాగ్ ఇప్పుడు వస్తుంది చూడండి. ఎందుకంటే మనం దీంట్లోనే యాడ్ చేస్తున్నాం డేటా అంతా, అలా కాకుండా యాంకర్ ట్యాగ్ ఇస్తున్నాం. యాంకర్ ట్యాగ్కి ఇచ్చాను ఇప్పుడు నేను డైరెక్ట్గా. యాంకర్ ట్యాగ్కి ఇచ్చినప్పుడు నాకు విడ్త్, బ్యాక్గ్రౌండ్ కలరు, మార్జిన్, టాప్, ప్యాడింగ్ ఇదంతా దీనికే వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే న్యూ జాబ్ని తీసుకుంటాను. డాట్ న్యూ జాబ్ని తీసుకొని దీంట్లో ఏం చేస్తానంటే టెక్స్ట్ అలైన్ యాడ్ చేస్తా. ఇప్పుడు రైట్, సేవ్ ఇట్. రైట్ సైడ్కి వచ్చింది. సో కొంచెం మార్జిన్ డౌన్ చేద్దాం. ఇప్పుడు మార్జిన్ టాప్ కోలన్ 10%, సంథింగ్ 6% అనేది యాడ్ చేద్దాం. దానికంటే ముందు దీన్ని తీసేయాలి, మార్జిన్ టాప్ అనేది. మార్జిన్ టాప్ కోలన్ 6%. లెట్స్ రిఫ్రెష్ దిస్. ఓకే, సో అంతే కదా, ఇక్కడికి వచ్చింది. కొంచెం రైట్ సైడ్ మార్జిన్ ఇద్దాం. డివ్కి ఇవ్వాలి. డివ్ మార్జిన్ రైట్ కోలన్ 10%, 7% ఇద్దాం. ఓకే, 6 ఇవ్వండి, 6 కానీ 5 కానీ. మార్జిన్ రైట్ కోలన్ 6%. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్ డెకరేషన్ నన్ను చేయండి. దీనికి టెక్స్ట్ డెకరేషన్ నన్ అండ్ దెన్ ఫాంట్ కలర్ కోలన్
వైట్ ఇచ్చేస్తున్నాను. అండ్ దెన్ ఫాంట్ ఫ్యామిలీ మోనోస్పేస్ కదా, మోనోస్పేస్ అయిపోయింది. రైట్. ఓకే, కొంచెం విడ్త్ పెంచుకున్నాం. ఫాంట్ సైజ్ 10 పిక్సెల్సా 20 పిక్సెల్సా? మనం జనరల్గా థీమ్ కోడ్ 20 పిక్సెల్స్ ఇవ్వండి. ఓకే, సంథింగ్ లైక్ దిస్. సో దీనికి రేడియో బటన్ లాగా కావాలంటే రేడియస్ ఇచ్చుకొని మార్చుకోవచ్చు. లేదంటే ఫాంట్ వెయిట్ బోల్డ్ అది బోల్డర్ కొంచెం డార్క్గా వస్తుంది. ఓకే, సో క్రియేట్ న్యూ జాబ్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది. ఇక్కడ నుంచి తీసుకుంటాం. సో టేబుల్కి దానికి మార్జిన్ టాప్ అనేది ఎక్కడ ఉంది? మార్జిన్ టాప్, దీనికి మార్జిన్ బాటమ్ ఏం లేదు. డేటా టేబుల్ మార్జిన్ టాప్ 5% ఇచ్చున్నాం. కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ ఎస్, కంట్రోల్ జెడ్ 3% ఇచ్చి చూద్దాం, మరి ఎక్కువ స్పేస్ లేకుండా 3%. ఓకేనా? టీహెచ్ ప్యాడింగ్ :10px 10px కొంచెం పెద్దవైంది. సో ఇది ఎక్కువ అవసరం లేదులే, టైం అంతా మళ్ళీ మొత్తం తీసేసుకుంటుంది. సో ఇది డిజైన్. క్రియేట్ న్యూ బటన్, ఇది క్లిక్ చేయగానే నాకు జాబ్ పోర్టల్ అనేది ఓపెన్ అవ్వాలి. క్రియేట్ జాబ్ అనేది, సో క్రియేట్ జాబ్ అనేది నేను క్రియేట్ చేసుకుంటున్నాను. న్యూ జాబ్ .jsp అనేసి. ఓకే, రైట్ క్లిక్ ఆన్ ది వెబ్ యాప్, న్యూ JSP ఫైల్, JSP ఫైల్ కదా, న్యూ JSP ఫైల్, న్యూ జాబ్, new_job.jsp, నెక్స్ట్ అండ్ ఫినిష్. సో నేను టెంప్లెట్ తీసుకుంటున్నానండి. న్యూ జాబ్ div class is equals to container. సో మనకు ఇంక్లూడింగ్ లో మనకు ఏమి ఉండాలి? కంపెనీ హోమ్ నావిగేషన్ అనేది ఇంక్లూడ్ అవ్వాలి కదా, అది ఇంక్లూడ్ చేద్దాం. ఏదైతే ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నామో అదంతా, టైటిల్ ఇదంతా ఇంక్లూడ్ అయిపోవాలి. తర్వాత వచ్చేసి బాడీ అనేది ఇలా వస్తుంది. సో ఇక్కడ నుంచి సేమ్ టెంప్లెట్ కదా, కంటైనర్ లోపల సేమ్ టెంప్లెట్ రాసేసుకున్నాను. బాడీ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. ఫస్ట్ టైటిల్ వస్తుంది, తర్వాత హోమ్ నావిగేషన్ వస్తుంది, ఇంక్లూడ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇది. సో CSS ఏదైనా యాడ్ చేయాలా, దానికి సంబంధించింది హోమ్ స్టైల్స్ ఉన్నాయి కాబట్టి హోమ్ స్టైల్స్ తీసుకోండి. టైటిల్లో హెడ్ సెక్షన్లో ఆఫ్టర్ టైటిల్ యూ కెన్ యాడ్ ఇట్ దిస్ వన్, సేవ్ ఇట్. నెక్స్ట్ ఇక్కడ బాడీలో మనకు ఫామ్ అనేది తీసుకుందాం. div class is equals to job form అనేది ఇక్కడ తీసుకున్నాము. సో దీనికి టెంప్లెట్ వాడేస్తున్నాను. ఎంటైర్ మళ్ళీ డిజైనింగ్ చేయడం చాలా టైం పడుతుంది. CSS ఫామ్
టెంప్లెట్. సో మీరు ఏ సైట్లోకైనా వెళ్ళండి, లాట్ ఆఫ్ ఫామ్స్ ఉంటాయి, సిఎస్ఎస్ ఫామ్స్, దానైనా తీసుకోవచ్చు. లేదంటే సింపుల్గా నేను W3 Schools లో ఉన్నటువంటి ఇటువంటి ఫామ్ తీసుకుంటున్నాను, సింపుల్ ఫామ్. ఓకేనా, ట్రై ఇట్ యువర్ సెల్ఫ్. ఈ టైప్ కావాలంటే ఈ టైప్ తీసుకోవచ్చు, వాట్ ఎవర్. నేను బేసిక్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటున్నాను, ఇది తీసుకుంటాను. ఓకేనా, ట్రై ఇట్ యువర్ సెల్ఫ్. సో ఇదన్నమాట ఫామ్ ఫీల్డ్స్ విత్ బటన్, దీన్ని ఎడిట్ చేసుకుంటాను. ఫామ్ని కాపీ చేసుకుంటున్నాను, ఫామ్ కోడ్ని సేమ్ నా దాంట్లో మన డివ్ లోపల రాసుకుంటున్నాను. షిఫ్ట్ క్లిక్ చేశారంటే వెళ్తుంది ముందుకి ఫామ్ లోపల. ఓకేనా, సెలెక్ట్ చేసి షిఫ్ట్ క్లిక్ చేశారంటే షిఫ్ట్ బటన్, ట్యాబ్ బటన్, సో ముందుకు వెళ్తుంది. ట్యాబ్ బటన్ ఎగ్జాక్ట్గా చెక్ చేసుకోండి. సో దీనికి సిఎస్ఎస్ కావాలి కాబట్టి సిఎస్ఎస్ వరకు తీసుకోండి. ఇక్కడ H3కి అవసరం లేదు. డివ్ ట్యాగ్ అంటే ఏంటి? ఇక్కడికి మనకు డివ్ అంటే మనం అక్కడ ఏదైతే క్లాస్ ఇచ్చినామో దాన్ని తీసుకోవాలి. ఇది జనరల్గా ఒకే డివ్ ఉంది కాబట్టి డివ్ తీసుకున్నారు. నార్మల్గా మనం అయితే స్టైల్ డివ్ అంటే ఇక్కడ జాబ్ ఫామ్ అనేది మన క్లాస్ కాబట్టి అది తీసుకున్నాం. జాబ్ హైఫన్ ఫామ్ తీసుకొని దానికి ఒక బ్యాక్గ్రౌండ్, బార్డర్స్, మార్జిన్స్ అవి యాడ్ చేసుకున్నాం అంతే. ఓకేనా, జాబ్ ఫామ్ అనేది బార్డర్ అనేది 5 px తీసుకున్నాం. రేడియస్ అంటే జస్ట్ స్క్వేర్ కాకుండా రేడియస్, బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకున్నాం. ప్యాడింగ్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇన్పుట్ టైప్ సబ్మిట్ బటన్కి ఇలా గ్రీన్ కలర్గా రావడానికి. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీను, బార్డర్ రేడియస్ అంటే ఇక్కడ ఇలా వచ్చింది కదా అది, అండ్ ప్యాడింగ్ వచ్చి 20 px అలా. సో ఇదంతా తీసుకోండి. ఇంకా నార్మల్గా ఇన్పుట్ టైప్ సబ్మిట్ బటన్, టెక్స్ట్ బాక్స్, సీట్లు అంతా గుర్తు పెంచుకున్నారు అంతే. సో Ctrl+C, Ctrl+V, లెట్స్ సేవ్ దిస్. అండ్ ఇది ఓపెన్ అవ్వాలంటే మనం ఏంటిది, new_job.jsp ఎక్కడ ఇవ్వాలి? ఇప్పుడు మనం దీన్ని కాన్ఫిగర్ చేయాలి. కంపెనీ home.jsp లో క్రియేట్ న్యూ బటన్ రాసుకున్నాం కదా, ఇక్కడ ఇచ్చేయాలి /new_job.jsp. save this. So let's go and check. Home, line problem anta. Okay, home ke liye జాబ్ కంట్రోలర్, క్రియేట్ న్యూ జాబ్ క్లిక్ చేస్తే ఫామ్ అనేది క్రియేట్ అయింది. ఓకేనా, దీనికి ఒక టైటిల్ యాడ్ చేసుకుందాం. div class is equals to title, పేజ్ టైటిల్ అనుకుందాం. ఇది అన్నిటికీ కామన్గా ఉండాలి. ఇంకా పేజ్ టైటిల్, యాడ్ న్యూ జాబ్. వచ్చిందా? సేవ్ చేసాం కదా. యాడ్ న్యూ జాబ్ ఎక్కడ వచ్చింది? ఇక్కడ యాడ్ న్యూ జాబ్ చూడండి. హోమ్కి వెళ్తే నల్ పాయింటర్ వస్తుంది. దీన్ని రిజాల్వ్ చేద్దాం ఫస్ట్. లైన్ నెంబర్ 90లో ఏం చేస్తుందంటే జాబ్ DT1 గెట్ చేసుకుంటుంది కదా. జాబ్ DT1 అనేది ఎంటీ వస్తుంది, అప్పుడు నల్ వస్తుంది. నల్ వస్తున్నప్పుడు నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అనేది వస్తుంటుంది. నల్ పాయింటర్ ఎక్సెప్షన్
సో దాన్ని రిజాల్వ్ చేసేద్దాం. కంపెనీ హోమ్లో ఇక్కడ ఏదైతే గెట్ చేస్తున్నామో యాజ్ యూజువల్గా మనం చెక్ చేయాలి. నల్ ఎక్సెప్షన్ మనం మిస్ చేసాం కదా. Ctrl+C Ctrl+V డబుల్ ఈక్వల్స్ టు నల్ అయితే ఏమి ఇవ్వాలి లిస్ట్లోకి? లిస్ట్ డాట్ ఎంటీ అరే లిస్ట్ డాట్ ఎంటీ లిస్ట్ డాట్ ఎంటీ అనేది ఒక అంటే అరే లిస్ట్ సో దీనికి నల్ అయితే నల్ ఇవ్వాలి. నల్ ఇచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి మనం? రిక్వెస్ట్ డాట్ గెట్ అట్రిబ్యూట్ ఈజ్ ఈక్వల్స్ టు నల్ అని ఇస్తే అప్పుడు ఇదంతా ఓకే. లిస్ట్లోకి నల్ వెళ్ళొద్దు అనుకోండి. సరే సింపుల్గా చూడండి, నల్ ఇస్తున్నాను ఓకేనా. ఇది కానీ నల్ కానీ అయితే జస్ట్ నల్ అనేది దీంట్లో స్టోర్ చేస్తాము. తర్వాత నల్ కానీ కాకపోతే దీనికి టైప్ క్యాస్ట్ చేసి దీంట్లో స్టోర్ చేస్తాం. ఇప్పుడు లిస్ట్లో నల్ వచ్చింది అనుకోండి, నేను ఇక్కడ మనం లిస్ట్ ఇది ఇక్కడ రాసాం కదా ఫర్ అనేది, ఇది ఎప్పుడు వర్క్ అవ్వాలి, ఎప్పుడు రావాలి? ఇది నల్ కాకపోయినప్పుడు మాత్రమే రావాలి. అందుకని ఒక కండిషన్ రాసుకుంటున్నాను ఇక్కడ, ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ అండ్ దెన్ దీనికి క్లోజ్డ్ బ్రాకెట్ రాసుకొని ఇక్కడ ఏం చేస్తున్నాను, లిస్ట్ ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు నల్, అంతే కదా. నల్ కాకపోతేనే రావాలి. నల్ గాని వచ్చింది అనుకోండి అంటే డేటా లేనట్టే కదా. అప్పుడు డేటా లేనప్పుడు అంటే అది ప్రాబ్లం అవుతుంది కదా. మనం హోమ్ క్లిక్ చేసినప్పుడు రిక్వెస్ట్ డాట్ గెట్ అట్రిబ్యూట్ రిక్వెస్ట్లో ఉండదు. అప్పుడు ఇది రిక్వెస్ట్ తీసుకోకూడదు, సెషన్ తీసుకోవాలి. రాంగ్ చేసామండి, మళ్ళీ ఎక్సెప్షన్ వస్తుంది. ఫస్ట్ టైంగా కాకుండా నేను బ్యాక్ వచ్చినప్పుడు కానీ నాకు బ్యాక్ ఎండ్ ట్రిగ్గర్ అవ్వాలి. ట్రిగ్గర్ అవ్వాలంటే ఏం చేయాలి? మనం హోమ్ తీసుకున్నప్పుడు ఇంకా సపరేట్ హోమ్ పేజ్ అనేది రాసుకోవాలి, తప్పదు. కంపెనీ హోమ్ డాట్ జేఎస్పీలోని జాబ్స్ అనేది యాడ్ చేసుకోవాల్సింది. జాబ్స్ అనేది క్లిక్ చేసినప్పుడు నాకు జాబ్ కంట్రోలర్లోకి వెళ్ళి రావాలి, అంతే కదా. జాబ్ కంట్రోలర్ నుంచి వెళ్ళాలి. ఓకే, జాబ్ కంట్రోలర్ నుంచి వెళ్ళినా కానీ హోమ్ వస్తాం, మళ్ళీ జాబ్ కంట్రోలర్. ఓకే గైస్, సో ప్రాబ్లం అర్థమైంది కదా ఇక్కడ ఎందుకు వస్తుందో. మనకు ఇలా ఉంది. ఇన్ కేస్ హోమ్ వెళ్ళాం అనుకోండి, సో మనకి ఈ పేజ్ ఎప్పుడు వస్తుంది, డేటా ఎప్పుడు వస్తుంది, రిక్వెస్ట్ స్కోప్లో పెట్టున్నాం. ఎప్పుడైతే మనం లాగిన్ అవుతున్నామో, లాగిన్ అయినప్పుడు లాగిన్ కంట్రోలర్ నుంచి ఇక్కడికి జంప్ చేస్తున్నాం, అప్పుడు మాత్రమే మనకు దీంట్లో డేటా వస్తుంది. అర్థమైంది? అప్పుడు మాత్రమే డేటా డిస్ప్లే అవుతుంది. మనం అలా కాకుండా నేను క్రియేట్ న్యూ క్లిక్ చేసినప్పుడు క్రియేట్ బటన్లోకి వెళ్ళి మళ్ళీ హోమ్ క్లిక్ చేసాం అనుకోండి, కంపెనీ హోమ్ పేజ్ వస్తుంది. ఇక్కడ నల్ అయిపోద్ది. నల్ అయిపోయినప్పుడు ఇక్కడ డేటా డిస్ప్లే అవ్వదు మనకు. సో అది కరెక్ట్ కాదు కదా. సో ఇలా ఉండకూడదు అనమాట డిజైన్. చూడండి, సో ఇలా ఉంది కదా. ఇన్ కేస్ హోమ్ వెళ్ళామంటే ఏవన్ నల్ అనేది నల్ పాయింటర్ ఎక్సెప్షన్ మనం హ్యాండిల్ చేసినా, సో చూడండి ఇక్కడ డేటా అనేది ఎంటీ అయిపోతుంది. అలా కాకూడదు కదా. మనకు హోమ్ వచ్చినా మనకు ఉండాల్సిన డేటా అనేది ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే చిన్న చేంజ్ అగైన్, జస్ట్ మనకు హోమ్ నావిగేషన్లో జాబ్స్ అనేది యాడ్ చేస్తున్నాను. Ctrl+C, జాబ్స్ అనేది యాడ్ చేస్తున్నాను.
దీన్ని ఏం చేస్తున్నానంటే జాబ్స్ కంట్రోలర్ పంపిస్తున్నాను. జాబ్ కంట్రోలర్ ఇది కరెక్ట్. ఇప్పుడు మన హోమ్ పేజ్ అనేది అయితే ఉందో హోమ్ పేజ్లో డేటా ఉండకూడదు. జాబ్ కంట్రోలర్లోకి వెళ్ళి jobs.jsp అనేది ఒకటి క్రియేట్ చేసి అక్కడికి రావాలి. ఫ్లో కొంచెం మాడిఫై అయింది. న్యూ jobs.jsp తీసుకుంటున్నాను. jobs.jsp ఫైల్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ అండ్ ఫినిష్. జాబ్స్ ఓకేనా. ఇక్కడ ఏం చేయాలంటే నాకు కంపెనీ హోమ్ అని ఉంది కదా, ఈ డేటా అంతా అక్కడ డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తాను. ఏదైతే బాడీ ట్యాగ్ ఏదైతే ఉందో ఎంటైర్ బాడీ ట్యాగ్ని తీసుకెళ్ళి నేను దాంట్లో పెట్టేస్తాను. Ctrl+X కట్ చేసాను దీంట్లో నుంచి. జాబ్స్లోకి వెళ్ళేసి ఈ బాడీ ట్యాగ్లో పేస్ట్ చేస్తాను. Ctrl+V. ఇంకా యాజ్ యూజువల్ ఇంకేముంది కంపెనీ హోమ్లో ఈ CSS స్టైల్స్ అంతా కట్ చేస్తున్నాను. జస్ట్ పేజ్ అంటే హోమ్ పేజ్లో నేను ఏం యాడ్ చేయలేదు, దాన్ని ఆ కోడ్ అంతా నేను jobs.jsp లోకి పెట్టుకున్నా అంతే. సో ఇక్కడ స్టైల్ ట్యాగ్ హెడ్ ట్యాగ్లో స్టైల్స్ అంతా యాడ్ చేశాను. ఇవి ఇంపోర్ట్ చేసుకుంటున్నా. యూటిల్ జాబ్ DTO వచ్చేసి మనకు యాడ్ అయిపోయింది. సో కంపెనీ హోమ్ ఏం చేస్తామంటే మేబీ డిజైన్ చేసుకుందాం ఇది తర్వాత. జస్ట్ సింపుల్గా ఓకే ఇవి ఉన్నాయి కదా ఫాంట్ ఆసం, ఇవి రెండు కానీ తీసుకెళ్తాను. Ctrl+X సేవ్ ఇట్. jobs.jsp లో ఎడిటర్ సెక్షన్లో యాడ్ చేసి ఈ రెండు కంపెనీ హోమ్ పేజ్లో మరి ఎంటీగా ఉంచుకుంటా బాడీ ట్యాగ్ అండ్ దెన్ మన మెయిన్ స్కెలిటన్ కంటైనర్ లోపల ఇది కంటైనర్. జస్ట్ ఎంటీ పెట్టుకున్నాను, ఇక్కడ ఏం డేటా ఇవ్వలేదు. దిస్ ఈస్ సంథింగ్ ఇఫ్ యూ వాంట్. వెల్కమ్ టు కంపెనీ నేమ్ అనేది పెడదాం. కంపెనీ నేమ్ అనేది కొంచెం డిజైన్ అనేది మీ ఇష్టం, ఇక్కడ దీని లోపల డిజైన్ మార్చుకోండి. కంపెనీ హోమ్ అయిపోయింది, ఇప్పుడు నీట్గా వస్తుంది. సో ఫస్ట్ నేను ట్రై చేద్దాం. చూడండి ఇలా వచ్చింది కదా. లాగిన్కి వెళ్ళాం, లాగిన్ యాడ్ చేస్తున్నాం john@gmail.com. ఇక్కడ john@123 హిట్ లాగిన్. సో లాగిన్ అయ్యాం. సింపుల్ హోమ్ పేజ్ ఇది. వెల్కమ్ టు కంపెనీ నేమ్ అని చెప్పి ఏదైనా ఇమేజెస్ కానీ కంపెనీ రిలేటెడ్ ఏదైనా డీటెయిల్స్ ఉంటుంది. సో జాబ్స్ అనేది ఉంటుంది. జాబ్స్ క్లిక్ చేసినప్పుడు మనకు జాబ్ కంట్రోలర్లోకి వెళ్తుంది. జాబ్ కంట్రోలర్కి వెళ్ళండి. ఇప్పుడు జాబ్ కంట్రోలర్లో ఎక్కడికి నావిగేట్ చేయాలి? కంపెనీ home.jsp కాకుండా jobs.jsp నావిగేట్ చేయాలి అంతే. సేవ్ ఇట్. రిఫ్రెష్ దిస్. ఇప్పుడు జాబ్స్ క్లిక్ చేశారంటే రిఫ్రెష్ కాలేదా? లెట్స్ రీస్టార్ట్. సర్వర్ రీస్టార్ట్. clear jobs.jsp. login at 123 hit login. Still అదే వర్క్ అవుతుంది. cache issue. Okay, let me try it in another browser. Edge browser తీసుకుంటున్నా. login at 123 hit login.
లాగిన్ కంట్రోలర్లో ఏమిస్తున్నాం చూడండి. లాగిన్ కంట్రోలర్లో ఓకే ఫైన్, ఇక్కడ జాబ్ కంట్రోలర్ ఇస్తున్నామా, జాబ్ కంట్రోలర్ అని ఇవ్వద్దు. ఇక్కడ సింపుల్గా కంపెనీ హోమ్ పేజ్ home.jsp అంతే. ఓకేనా, సింపుల్గా లాగిన్ కానీ సక్సెస్ అయితే కంపెనీ హోమ్ పేజ్కి నావిగేట్ చేస్తాను. మీ కంపెనీ హోమ్ పేజ్ అనేది జస్ట్ స్టాటిక్ పేజ్ అంతే ప్రస్తుతానికి. ఓకే, సో అక్కడ నుంచి జాబ్స్ క్లిక్ చేసినప్పుడు జాబ్స్ కంట్రోలర్లోకి వెళ్తుంది. ఒక లింక్గా మనం ఇస్తున్నాం నావిగేషన్ లింక్ అనేది, సో దట్ ఇది మేక్ సెన్స్. ఇప్పుడు బాగుంటుంది, ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది, బగ్స్ అనేది రాదు. జాన్ 1 2 3 ఇట్ లాగిన్. ఓకేనా, వెల్కమ్ టు కంపెనీ నేమ్. కంపెనీ నేమ్ అనేది డిస్ప్లే చేద్దాం. సో ఇది నార్మల్ స్టాటిక్ పేజ్. ఇక్కడ నుంచి జాబ్స్ క్లిక్ చేసినప్పుడు జాబ్స్ కంట్రోలర్లోకి వెళ్ళి అప్పుడు ఇది డిస్ప్లే అవుతుంది అనమాట. అర్థమైందా? ఓకే కదా, ఫ్లో అర్థమైంది కదా ఎలా చేసుకున్నాము. మళ్ళీ చూడండి, లాగౌట్. సో ఫస్ట్ లాగిన్ క్లెయిమ్ చేయగానే ఇది login.jsp కదా, ఇక్కడ నేను డేటా ఇస్తున్నా. ఇప్పుడు నేను లాగిన్ క్లిక్ చేయగానే ఎక్కడికి వెళ్తుంది, ఇది లాగిన్ కంట్రోలర్లోకి వెళ్తుంది, అంతేనా? సో లాగిన్ కంట్రోలర్కి వెళ్తుంది. లాగిన్ కంట్రోలర్లోకి వెళ్ళి అక్కడ నుంచి లాగిన్ ఫ్లో అంతా వెరిఫై చేస్తుంది, డేటా తీసుకొస్తుంది డిఏఓ నుంచి. తీసుకొచ్చి మనకు డిటిఓలోకి సెట్ చేసేసి నెక్స్ట్ ఇక్కడ వ్యాలిడేషన్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ ఏం చేస్తుంది, మనకు రోల్ నేమ్ కంపెనీ కాబట్టి ఇక్కడ మ్యాచ్ అయింది కాబట్టి జస్ట్ కంపెనీ హోమ్ పేజ్లోకి రీడైరెక్ట్ చేస్తుంది అంతే. ఇది ఫ్లో, ఇక్కడికి ఎండ్ అయిపోయింది ఫ్లో. ఈ ఫ్లో అర్థమైంది కదా, లాగిన్ ఫ్లో, రైట్? ఎస్ సార్. కంపెనీ home.jsp కి వెళ్తుంది కాబట్టి నేను ఇక్కడ వ్యాలిడేట్ చేసి కంపెనీ home.jsp కి ఓపెన్ అయిపోయింది. ఇక్కడ నుంచి జాబ్ అనేది క్లిక్ చేసి ఇక్కడ లింక్ ఇచ్చున్నాం. ఏమని ఇచ్చున్నాం అక్కడ లింక్, జాబ్స్ కంట్రోలర్కి లింక్ ఇచ్చున్నాం. జాబ్ కంట్రోలర్లో ఏం చేస్తుంది, మనకు బ్యాక్ ఎండ్కి డేటా వెళ్ళేసి డేటా తీసుకొస్తుంది, యూజర్ డిటిఓ డేటాని. కంపెనీ ఐడి, మనకు సెషన్ నుంచి కంపెనీ ఐడి తీసుకొని బేస్డ్ ఆన్ ఆ ఐడి బేస్ చేసుకొని బ్యాక్ ఎండ్లో నుంచి డేటా తీసుకొస్తుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ జాబ్స్ వేర్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. ఐడిలోకి పాస్ చేస్తే మనకు లిస్ట్ ఆఫ్ డేటా వస్తుంది. ఆ లిస్ట్ ఆఫ్ డేటాని ఏం చేస్తాం, మనం రిక్వెస్ట్ స్కోప్లో పెట్టుకొని jobs.jsp కి రీడైరెక్ట్ చేస్తాం. సో jobs.jsp లో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ డిటిఓ నుంచి డేటాని గెట్ చేసుకొని మనం టేబులర్ ఫార్మేట్లో డిస్ప్లే చేసుకుంటున్నాం. అంతే, సింపుల్ థింగ్. ఓకేనా, సో జాబ్స్ క్లిక్ చేసినప్పుడు మనకు jobs.jsp అనేది ఓపెన్ అయింది ఇక్కడ. ఓకే, సో ఇది ఎక్కడ యాడ్ చేస్తున్నాం, యాడ్ న్యూ జాబ్ అని jobs.jsp లో యాడ్ చేస్తున్నాం. ఇది బీసీఎస్ అయింది ఇక్కడ, Ctrl+X. సో ఇప్పుడు న్యూ జాబ్లో యాడ్ చేయాలి. ఇది కదా div ఇక్కడ యాడ్ న్యూ జాబ్ అనేది రావాలి. ఇప్పుడు ఇక్కడ క్రియేట్ న్యూ క్లిక్ చేసినప్పుడు మనకు ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ యాడ్ న్యూ జాబ్ అని ఉంది కదా, దీనికి మనం CSS అనేది యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు సో దీనికి టెక్స్ట్ అలైన్ సెంటర్, ఫాంట్ సైజ్ 20 pixels, increase it. ఓకే, 35 px తీసుకుందాం. ఫాంట్ ఫ్యామిలీ మోనో స్పేస్, ఫాంట్ కలర్ ఇఫ్ యూ వాంట్ కలర్ కావాలంటే తీసుకోండి. ఫాంట్ వెయిట్ బోల్డ్, కలర్ కోలన్ వాట్ ఎవర్, ఏదైనా ఒక కలర్, ఏదైనా మంచి కలర్ ఉంటే తీసుకోండి. మేము ఇది చేంజ్ అవ్వట్లేదు.
సంథింగ్ ఇది డార్క్ బ్లూ తీసుకోండి. కలర్ కాంబినేషన్స్ నేను చెప్పాను కదా, ఆ ప్యాలెట్ ప్రకారం యూస్ చేసుకోండి. సో ఇది నాకు టైటిల్ అనేది. ఈ టైటిల్ థింగ్స్ అనేది తీసుకెళ్ళి నేను గ్లోబల్లో పెట్టేస్తాను. ఎక్కడైతే నాకు టైటిల్ పేజ్ టైటిల్ అని కనిపిస్తుంది అప్పుడంతా అప్లై అయిపోవాలి కాబట్టి హోమ్ స్టైల్స్ డాట్ సిఎస్ఎస్ అని ఉంది కదా, హోమ్ స్టైల్స్ ఇదన్నిటికీ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేస్తే దానికి హోమ్ లెఫ్ట్ బాడీ రైట్ బాడీ ఓకే ఇక్కడే పెట్టేద్దాం. డాట్ పేజ్ టైటిల్ సేవ్ ఇట్ అంతే, ఆటోమేటిక్గా యాడ్ అయిపోవాలి. పేజ్ హైఫన్ టైటిల్ న్యూ జాబ్స్లో పేజ్ హైఫన్ టైటిల్ పేజ్ హైఫన్ టిఐటిఎల్ అంతే కదా. ఎందుకు రాలేదు పేజ్ టైటిల్? రీస్టార్ట్. చూడండి ఏదైనా మిస్టేక్ ఉందా పేజ్ టైటిల్? కరెక్టే కదా. జాబ్స్ జాబ్ డేట్ నేమ్ ఎందుకు అప్లై కాలేదు? సేవ్ చేయడం ఏదైనా మిస్ చేశాము. హోమ్ రైట్ బాడీ జాబ్స్ లిస్ట్ పేజ్ టైటిల్ ఇదండి. కంపెనీ హోమ్ బాడీ చైల్డ్ ఇద్దాము. డాట్ కంపెనీ హోమ్ బాడీ డాట్ పేజ్ టైటిల్ సేవ్ ఇట్. సరే అది మీకు క్యాష్ ఇష్యూ ఉంటుంది. ఓకే ఇగ్నోర్ ఇట్. సో నెక్స్ట్ మనకు జాబ్ కావాల్సిన డేటా ఏందో చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ జాబ్. దీనికి జాబ్ ఐడి కావాలి, జాబ్ నేమ్, జాబ్ ఐడి ఆటో ఇంక్రిమెంటెడ్, జాబ్ నేమ్, జాబ్ టైప్, డేట్ ఆఫ్ పోస్టింగ్, ఎక్స్పైరీ డేట్, జాబ్ డిస్క్రిప్షన్, కంపెనీ ఐడి. కంపెనీ ఐడి అంటే మనం కంపెనీ నేమ్ తీసుకెళ్దామా అప్పుడు? సరే ఈ ఫీల్డ్స్ క్రియేట్ చేద్దాం. చూడండి జాబ్ నేమ్ ఫస్ట్, డైరెక్ట్ ఇది క్రెడ్ అంటే సేవ్ ఆపరేషన్, జాబ్ని సేవ్ చేయడం. న్యూ జాబ్లో ఫస్ట్ది జాబ్ నేమ్, JName, type equal to text, ID is equals to JName, name is equals to job name, placeholder is equals to job name. Next job type, ID maybe J type. ఫర్ ఇక్కడ ఈ ఐడి అనేది రెండు సేమ్గా ఉండాలి. ఇక్కడ ఫర్ ఇక్కడ ఐడి రెండు సేమ్గా ఉండాలన్నమాట. ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు. నేమ్ అనేది ఇంపార్టెంట్ మనకు. జాబ్ టైప్, నెక్స్ట్ ఏంటి
జాబ్ టైప్ తర్వాత డేట్ ఆఫ్ పోస్టింగ్, డేట్ అన్నాం సింపుల్గా. డేట్ సో టెక్స్ట్ కాకుండా ఇన్పుట్ టైప్ ఇస్ ఈక్వల్స్ టు క్యాలెండర్ అని ఉంటుంది. క్యాలెండర్ కాదు, డేట్ ఉంటుంది అనుకుంటా, డేట్. ఓకేనా, సో క్యాలెండర్ వస్తుంది మనకు అప్పుడు. డేట్ ఆఫ్ పోస్టింగ్ అని నేను తీసుకుంటున్నాను. ప్లేస్ హోల్డర్ ఏం అవసరం ఉండదు దీనికి. ప్లేస్ హోల్డర్ ఉంటుందా, డేట్ ఆఫ్ పోస్టింగ్ అన్నాను. డేట్ ఆఫ్ పోస్టింగ్ చూడండి ఇక్కడ దాకా. రిఫ్రెష్ దిస్. సో డేట్, సో దీనికి కానీ మనం స్టైల్ ఇవ్వాలి. ఇప్పుడు ఇన్పుట్ టైప్ డేట్ అన్నాం కదా, దీనికి కానీ మనం ఇన్పుట్ టైప్ టెక్స్ట్ బాక్స్ ఏదైతే ఉందో టెక్స్ట్, అదేవిధంగా కామా ఇక్కడ టైప్ ఇస్ ఈక్వల్స్ టు డేట్. అప్పుడు సేమ్ ఫార్మాట్ అనేది వస్తుంది. ఓకేనా, వచ్చేసింది చూడండి, సేమ్ ఫార్మాట్ అనేది వచ్చేసింది. సో డేట్లో మనం డేట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంకొకటి, నెక్స్ట్ ఫీల్డ్ ఏంటి, డేట్ ఆఫ్ పోస్టింగ్ తర్వాత ఎక్స్పైరీ డేట్. సేమ్ ఇదే తీసుకోండి. expire date, ex date, type is equals to date, name is equals to expire date, placeholder expire date. ఓకే, నెక్స్ట్ ఎక్స్పైర్ డేట్ అయిపోయిన తర్వాత జాబ్ డిస్క్రిప్షన్గా మనకు టెక్స్ట్ ఏరియా కావాలి. ఓకేనా, కాబట్టి మనకు సెలెక్ట్ డ్రాప్ డౌన్ అనేది ఎక్కడ అవసరం ఉండదు, కాబట్టి దీన్ని రిమూవ్ చేస్తున్నాను. లేబుల్ జాబ్ డిస్క్రిప్షన్ ఫర్ ఈజ్ ఈక్వల్స్ టు జాబ్ డిస్క్రిప్షన్. దీనికి కావాల్సిన టెక్స్ట్ ఏరియా అది మనకి ఇన్పుట్లో ఉంటుందా, ఇన్పుట్లో ఉండదు అనుకుంటా, మనం సపరేట్గా తీసుకోవాలి. టైప్ ఈజ్ ఈక్వల్స్ టు టెక్స్ట్ ఏరియా ఉండదు, ఇన్పుట్ టైప్లో ఉండదు, అది టెక్స్ట్ ఏరియా అనేది సపరేట్గా ఉంటుంది. టెక్స్ట్ ఏరియా రోస్ ఈజ్ ఈక్వల్స్ టు 10 rows. రోస్ అంటే ఎలా వస్తుంది, కిందకి వస్తుంది, ఇలా వస్తుంది. కాలమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు మేబీ 10. ఐడి ఈజ్ ఈక్వల్స్ టు జాబ్ డిస్క్రిప్షన్, నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు జాబ్ డిస్క్రిప్షన్. ఎస్, సేవ్ ఇట్ and check now, refresh this. సో జాబ్ డిస్క్రిప్షన్ ఇలా వచ్చింది. సో దీనికి సేమ్ స్టైల్ అప్లై చేద్దాం. ఏదైతే మనం అక్కడ చేస్తున్నామో టెక్స్ట్ ఏరియా కదా, టెక్స్ట్ ఏరియాని కానీ తీసుకెళ్ళి మనకు బై డిఫాల్ట్గా ఇక్కడ ఉంది కదా, దీనికి ఇచ్చేద్దాం. సేవ్ దిస్. సో నౌ సీ, ఎస్ వచ్చేసిందా, సేవ్ ఫార్మాట్లోకి వచ్చేసింది. సో ఇంతేనండి. కంపెనీ నేమ్ ఉంది కదా, ఇంకొకటి కంపెనీ నేమ్ అనేది ఎక్కడ తీసుకుందాం, టాప్లో తీసుకుందామా, టాప్లో తీసుకోండి, బట్ అది రీడ్ ఓన్లీ ఫీల్డ్గా ఉండాలి. కంపెనీ నేమ్ అంటే కంపెనీ ఐడి. ఓకే, కంపెనీ ఐడి బ్యాక్ ఎండ్కి వెళ్ళి స్టోర్ అవ్వాలి. కాబట్టి జాబ్ నేమ్ కంటే ముందు సేమ్ ఫీల్డ్ కాపీ చేసి, సేమ్ హిడెన్ ఫీల్డ్ కాన్సెప్ట్ ఇది.
కంపెనీ నేమ్ ఇది ఎడిటబుల్ ఫీల్డ్ కాకూడదు, బై డిఫాల్ట్గా ఉండాలి. సి నేమ్ కంపెనీ నేమ్ సేవ్ ఇట్. ఇప్పుడు మీరు వెరిఫై చేసామంటే సో కంపెనీ నేము ఇదంతా డేటా అంతా వచ్చింది, సబ్మిట్ అనేది వచ్చింది. సబ్మిట్ ప్లేస్లో ఏం చేస్తాం, యాడ్ పోస్ట్ జాబ్ ఆర్ యాడ్ జాబ్ వాట్ ఎవర్. ఓకేనా. సో ఇది యాడ్ ఫంక్షనాలిటీ రాసేసాము. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం కంపెనీ నేమ్ అనేది ఎడిటబుల్ ఫీల్డ్ కాకూడదు, ఇలా రాయకూడదు. ఏదైతే కంపెనీ డీటెయిల్స్ మనకు బ్యాక్ ఎండ్ నుంచి వస్తుందో అది దీంట్లో యాడ్ అయిపోవాలి కంపెనీ నేమ్ అనేది. అది ఎలా చేస్తాం చూడండి. కంపెనీ నేమ్ ఎక్కడుందో మనకు డిటివిలో ఉంది కదా, సెషన్లో ఉంది కదా, సెషన్ డాట్ గెట్ అట్రిబ్యూట్ యూజరా ఏది లాగిన్ కంట్రోలర్లో సెట్ చేసుకోన్నాం సెషన్ ఇక్కడ యూజర్ అని. ఓకే, దాన్ని తీసుకుంటే యూజర్ డిటివిలో ఉంది కదా మనకు కంపెనీ నేము కంపెనీ ఐడి, ఈ రెండు తీసుకొని యూజ్ చేసుకుంటాం. అందుకనే మనం సెషన్ స్కోప్లో పెట్టుకున్నామంటే ఎక్కడైనా కానీ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో న్యూ జాబ్లో యూజర్ డిటిఓ అనేది బయటకు వస్తుంది మనకి ఇక్కడ నుంచి. యూజర్ డిటిఓ ఆర్ యూజర్ వాట్ ఎవర్. ఓకేనా. ఇప్పుడు కంపెనీ నేమ్ మనకు కావాలంటే యూజర్ డాట్ గెట్ కంపెనీ నేమ్ అనేది మనం తీసుకోవచ్చు, యూజర్ డిటిఓ. ఓకేనా. సో యూజర్లో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, మనం వాల్యూ అని పెట్టుకుంటాం, ప్లేస్ హోల్డర్ అవసరం లేదు ఇక్కడ. వాల్యూ is equals to percentile is equals to కంపెనీ నేమ్ ఏముంది అక్కడ డిటిఓలో నుంచి, అంటే యూజర్ కదా, యూజర్ డాట్ గెట్ కంపెనీ నేమ్. ఓకేనా. ఇది దాంతో పాటు డిజేబుల్ చేయాలి ఫీల్డ్ని, కాబట్టి నేమ్ కానీ ఇక్కడ అవసరం లేదు. డిజేబుల్డ్ ఈజ్ ఈక్వల్ టు డిజేబుల్డ్. ఇప్పుడు చూడండి సేవ్ చేస్తున్నా, హోమ్ నుంచి వద్దాం, జాబ్స్ క్లిక్ చేశాను, హోమ్ రాలేదు, లాగౌట్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తున్నా చూడండి. లాగిన్, జాన్ 8123 హిట్ లాగిన్. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, జాబ్స్లోకి వెళ్తున్నాను, క్రియేట్ న్యూ జాబ్. సో ఇక్కడ కంపెనీ నేమ్ వచ్చేసి ఇన్ఫోసిస్ అనేది వచ్చేసింది ఇక్కడ. ఓకేనా. డిజేబుల్డ్. బట్ బ్యాక్ ఎండ్కి డేటా వెళ్ళాలి, బ్యాక్ ఎండ్కి ఎలా డేటా వెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళాలి డేటా అంతా రేపు చూద్దాం. ఓకేనా. డేటా సేవ్ చేయడం. సో ఇక్కడ దాకా ఇది జాబ్ డీటెయిల్స్ అన్నమాట. బట్ ఏదో మనకు సంథింగ్ మనకు సేసెస్ ఏదో చేంజ్ అయింది. క్రియేట్ న్యూ జాబ్లో ఇది ఎందుకు ఇంత పెద్దది వచ్చింది, న్యూ జాబ్లో ఏదన్నా మాడిఫై చేసాము, ఇదే కదా న్యూ జాబ్, టైటిల్ ఇంక్లూడ్ చేసాం, హోమ్ నావిగేషన్, company home navigation.jsp, కంపెనీ హోమ్ బాడీ, దీంతో పాటు హోమ్ స్టైల్స్ యాడ్ చేస్తున్నాం.
ఎందుకు వచ్చింది మనకు అది నావిగేషన్ అంత పెద్దది హోమ్ క్లాస్ వచ్చి హోమ్ నావిగేషన్ అని తీసుకున్నామా ఇక్కడ హోమ్ నావిగేషనే కదా సేమ్ స్టైల్సే కదా న్యూ జాబ్కి అదేవిధంగా కంపెనీ హోమ్ డాట్ చేసి అని అదే కదా హోమ్ నావిగేషన్ ఓ డివ్ అన్నాం ఇక్కడ బార్డర్ రేడియస్ డివ్ ట్యాగ్ ఎందుకు వాడాం ఇక్కడ డివ్ కాదు ఫామ్ ట్యాగ్ కదా జాబ్ ఫామ్ అనేది వాడాలి ఇక్కడ సారీ జాబ్ ఫామ్ ఆల్రెడీ ఇక్కడ వాడినాం కాబట్టి సో ఇది అవసరం అందుకనేది ఆల్ డివ్స్ ప్రతి డివ్కి యాడ్ అయిపోయింది అన్నమాట సేవ్ ఇట్ సో ఇది ఫామ్ అనేది ఇలా క్రియేట్ అయింది కొంచెం ప్యాడింగ్ అని పెట్టుకున్నామంటే ఆ ఫామ్ డివ్కి కొంచెం లోపలికి వస్తుంది అన్నమాట ప్యాడింగ్ 20 px అన్నది కదా ఇన్స్పెక్ట్ ఇది జాబ్ ఫామ్ padding is equals to 10% something ఇలా 10% 10% 20% 50% 50 అంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి 10% ఇచ్చేద్దాం కరెక్ట్గా ఉంటుంది సో టాప్ ఎక్కడ వస్తుంది ఇప్పుడు టాప్ వచ్చి 50 రైట్ సైడ్ ఇది రైట్ సైడ్ కానీ 10% ఇద్దాం ఇది టాప్ అవుతుంది ఇది బాటమ్ 0 ఇద్దాము లేకపోతే 10 ఇవ్వండి ఫస్ట్ ఇది టాప్ ఇది ఒక 5% ఫోర్ సైడ్స్ ప్యాడింగ్ వాడాను సంథింగ్ ఇలా నీట్గా మిడిల్లో వస్తుంది అన్నమాట లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ గ్యాప్ వస్తుంది సో కింద బాటమ్ గ్యాప్ వచ్చింది టాప్లో ఇక్కడ టైటిల్ అనేది యాడ్ అవుతుంది టైటిల్కి సిఎస్ఎస్ యాడ్ అవ్వలేదు అది ఎందుకు యాడ్ అవ్వలేదో ఒకసారి వెరిఫై చేద్దాం ఓకే సో ఫామ్ కానీ కంప్లీట్ చేసాం సో క్లిక్ చేసినప్పుడు ఈ ఫామ్ వెళ్ళి డేటాబేస్లో స్టోర్ అవ్వాలి స్ట్రైట్ ఫార్వర్డ్ అగైన్ ఓకే రేపు చూద్దాం ఈ ఫ్లో అనేది ఇంపార్టెంట్ రేపు చూసారంటే మీకు యాడ్ ఫ్లో కానీ అర్థమైపోతుంది ఓకేనా Yeah, that's all for today, guys.